వెరీ ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామినేషన్కి ఇచ్చారు ఇది. సింపుల్ కానీ చాలా సార్లు ఇచ్చారు. ఇంపార్టెంట్. దిస్ ఈజ్ y axis. Y axis. X axis origin. Okay, na? Two particles. So this is one particle. Its mass m1. ఓకే, ఇప్పుడు ఈ ఆరిజిన్ నుంచి దానికి ఒక లైన్ గీసామనుకోండి, దట్ ఈస్ ద పొజిషన్ వెక్టర్ r1 బార్. చూడండి, లైన్ డ్రా చేస్తున్నాను. ఎక్కడి నుంచి డ్రా చేస్తాం? ఫ్రమ్ ఆరిజిన్ టు దట్ పార్టికల్. arrow mark కూడా పెడుతున్నాను చూడండి, arrow mark, because it is a vector r1 bar. r1 bar is its position vector. r1 bar, mass m1, its position vector r1 bar. Next, another particle. So this is another particle, mass m2, its position vector is r2 bar. r2 bar. ఇప్పుడు ఈ రెండింటికి సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది? ఈ రెండింటికి ఒక లైన్ చేయాలి కదా. సో దిస్ ఈస్ ద లైన్ జాయినింగ్ దీస్ టూ పార్టికల్స్. దేర్ సెంటర్ ఆఫ్ మాస్ డాట్ పెడుతున్నాను అంతే. చూడండి, డాట్ సిఎం సెంటర్ ఆఫ్ మాస్. మీరు ఇవి రాయట్లేదు, జాగ్రత్త రాసుకోవాలి. వాట్ ఈస్ ద పొజిషన్ వెక్టర్ ఆఫ్ దిస్ సెంటర్ ఆఫ్ మాస్? సో దానికి కూడా ఒక పొజిషన్ వెక్టర్ ఉంటుంది సెంటర్ ఆఫ్ మాస్ కి. డయాగ్రామ్ వేసినట్టు జాగ్రత్త చేసుకోండి. ఆర్సిఎం బార్. ఏముంది? ఆర్సిఎం బార్ ఈజ్ ఈక్వల్, ఫార్ములా రాసేస్తున్నాయి కదా, పొజిషన్ వెక్టర్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. ఆర్సిఎం బార్ ఆఫ్ టూ పార్టికల్స్ ఈజ్ ఈక్వల్ టు m1 r1 bar ప్లస్ m2 r2 bar upon m1 plus m2. m1 plus m2. ఒకవేళ 3 ఉంటే యాడ్ చేసి చెప్పగలరు. ఫర్ n పార్టికల్స్ చెప్పండి. ఫర్ n పార్టికల్స్, n పార్టికల్స్ కి ఆర్సిఎం బార్ m1 r1 bar less mn rn bar total upon m1 less m2 less and so on less m. ప్రాబ్లమ్స్ చేద్దాం ఇంకా దీనిపైన. ఓకేనా? 19th అని చెప్తున్నాను. 19th, two particles of 1 gram by 2 gram 3 kg కూడా ఇవ్వచ్చు. ఇక ఆర్ in a plane, the position vectors are their position vectors are ఓకేనా. ఒకవేళ స్పేస్ కూడా ఇవ్వచ్చు, ఐజేకే 3 ఇస్తారు అప్పుడు పొజిషన్ వెక్టర్స్. ఓకే, ఆర్ ఇన్ ఏ ప్లేన్ or in a space. The position vectors are r1 bar is equal to 2i cap plus 3j cap minus k cap. r2 bar is equal to 5i cap minus 7j cap plus 3k cap. Okay, plus 3k cap. Find their
position vector of find position vector of the center of mass. Position vector of the center of mass. ఓకేనా నేను చెప్పండి. అవును ఏంటి సీక్రెట్లు మాట్లాడుకుంటున్నాం మనం పెద్దగా మాట్లాడు. అది పెద్దగా చెప్పడానికి ఏంది సీక్రెట్లు ఏమన్నా లేవు కదా. ఆడియో ఆన్ చేశారు చెక్ ఇట్. సరే ఫార్ములా చెప్పండి. ఆర్సిఎం బార్ చెప్పండి ఇజ్ ఈక్వల్ టు M1 R1 బార్ ప్లస్ M2 on M1 plus M2. RCM bar is equal to M1 ఎంత అవి మార్చాల్సిన పని లేదు. కేజీల్లో ఉన్నా ఎందులో ఉన్నా అసలు మార్చాల్సిన అవసరం లేదు. ఎందుకని పైన కింద ఉన్నాయి మార్క్స్లు క్యాన్సిల్ పోతాయి. మన యూనిట్ ఎప్పుడు కూడా డివైడెడ్ బైకి పైన కింద ఉన్నాయి అనుకోండి సేమ్ ఫ్యాక్టర్స్ యూనిట్స్ చేంజ్ చేయాల్సిన పని లేదు ప్రాబ్లంలో. ఓకేనా రైట్. ఇవేంది కామెడీ ఉన్నావు ఇదైపోయినా మాట రైట్ చెప్పు. 2i cap plus 3j cap k cap. చెప్పు ప్లస్ M2 3 into ఇక్కడి నుంచి మీరు ఏమైనా చేయగలరా? దీని 2ని లోపల మల్టిప్లై చేయాలి, ఈ 3ని లోపల మల్టిప్లై చేయాలి, ఐకి ఐలు జేకి జేలు కేకి కేలు చేయాలి, ఒక వెక్టార్ వస్తుంది. ట్రై చేస్తారా? నోట్ చేయండి. నెక్స్ట్ చెప్పనా? అంతేది నెంబర్ చెప్పండి. 20నా 20 చూడమ్మా. 20th బిట్ SB standard. Two particles, it is one particle, its mass P, then mass P and Q. Okay, two particles of masses P and Q, mass P is greater than Q. రెండు పార్టికల్ ఏది పెద్దది? P పెద్దది. ఓకే, దే ఆర్ సపరేటెడ్ బై సర్టెన్ డిస్టెన్స్. కొంత డిస్టెన్స్ సపరేట్ చేశారు ఆ రెండింటిని. ఇప్పుడు రెండింటికి సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది? పీకి దగ్గర క్యూకి దగ్గర, బికాస్ ఇట్స్ మాస్ ఈస్ గ్రేటర్. సెంటర్ ఆఫ్ మాస్ ఆల్వేస్ లైట్స్ టువర్డ్స్ ద హెవియర్ మాస్ కదా, ఇక్కడ ఉంటుంది. సో దిస్ ఈజ్ CM. Okay, first suppose if the masses are interchanged their positions, వాటి పొజిషన్స్ ని ఇంటర్చేంజ్ చేసాం, సెంటర్ ఆఫ్ మాస్ అక్కడే ఉంటుందా? షిఫ్ట్ అవుతా, షిఫ్టెడ్ కదా. వాట్ ఈస్ ద షిఫ్ట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఇఫ్ దేర్ మాసెస్ ఆర్ ఇంటర్చేంజ్ అంటే? వాటి మాసుల్ని ఇంటర్చేంజ్ చేసినప్పుడు ఆ సెంటర్ ఆఫ్ మాస్ ఎంత షిఫ్ట్ అవుతుందని అడుగుతాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉందమ్మా, ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ D అనుకోండి, D కదా, డిస్టెన్స్ D. ఇక్కడి నుంచి ఇక్కడికి ఏమైతుంది? D1 ఏనా?
D1 చెప్పండి నాకు ఎంత ఇప్పుడు D1 ఫార్ములా ఇటు నుంచి సెంటర్ ఆఫ్ మాస్ డిస్టెన్స్ M2D by M1 plus M, కానీ ఇక్కడ M1 M2 లేవు, వాటి ప్లేస్లో PQ చెప్పి అలా చెప్పండి ఇప్పుడు. D1 ఈజ్ ఈక్వల్ టు చెప్పండి QD upon P ప్లస్ ఇది ఓకేనా, M2D by M1 plus M2 వేసాను. సరే ఓకేనా, PQ ఇది ఓకే. సో one is P, another one Q. The distance of center of mass from P ఇది. Now the places of the masses are interchanged. After interchanging diagrams మార్చేసాను అదే పొజిషన్స్ లో. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఉంది సెంటర్ ఆఫ్ మాస్. సో దిస్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. రీప్లేస్ చేస్తున్నాను, ఇక్కడ Q వచ్చేసింది, P is here. కరెక్ట్గా ఎదురుగా వేయాలి డయాగ్రామ్. ద సపరేషన్ ఈజ్ నాట్ చేంజ్, సపరేషన్ మారలా. ఇంతకుముందు ఇక్కడ కదా ఉంది సెంటర్ ఆఫ్ మాస్. దిస్ ఈజ్ ఓల్డ్ సిఎం, షిఫ్టెడ్ సిఎం. ఇప్పుడు ఇక్కడ ఇది ఇక్కడికి వచ్చేస్తుంది షిఫ్టెడ్ సిఎం. ఏంటిది చెప్పండి, ఓల్డ్ న్యూ. షిఫ్టెడ్ సిఎం, ఓల్డ్ సిఎం జగన్, న్యూ సిఎం చంద్రబాబు నాయుడు అన్నమాట. ఓకేనా, ఇక్కడ ఉన్నప్పుడు ఎక్కడ ఉంది, ఎందుకన్నట్టు అదే వెళ్ళిపోయింది సెంటర్ ఆఫ్ మాస్. మాస్ ఇంటర్చేంజ్ అయింది. ఓకేనా, ఎంత షిఫ్ట్ అయిందని అడుగుతారు. సరే, ఆఫ్టర్ ఇంటర్చేంజ్ ద మాస్ D1 డాష్ అనుకోండి, దీన్ని D1 డాష్. ఇదేంటిది, ఆఫ్టర్ ఇంటర్చేంజ్ ద మాసెస్. ఆఫ్టర్ ఇంటర్చేంజ్ the masses. సపరేషన్ అదేనమ్మా, డిస్టెన్స్ D9. ఇప్పుడు ఫార్ములా చెప్పండి. D1 డాష్ కావాలి, ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఇప్పుడు ఎంత, D1 డాష్. అవతలది మాస్ ఏంటి చెప్పండి, PD by P ప్లస్ Q. D1 డాష్ D1 డాష్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడి నుంచి డిస్టెన్స్ కాబట్టి అవతల దాన్ని మాస్ చేయాలి, PD అపాన్ P ప్లస్ Q. ఒకసారి డయాగ్రామ్ చూడండి, మీకు అర్థమవుతుంది మొత్తం. ఫస్ట్ PQ, two particles. When two particles of masses P and Q separated by distance D. Okay, if the masses are interchanged their position, what is the shift of center of mass అన్నాడు. ఇప్పుడు షిఫ్ట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ అంతకు ముందు ఉంది ఇక్కడ సెంటర్ ఆఫ్ మాస్, ఈ ప్లేస్ అదిగోండి. సో దిస్ ఈస్ ద ప్లేస్, ఇక్కడ ఉన్నది ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు షిఫ్ట్ అంటే ఏం చేయాలి, దేంట్లోంచి తీసేయాలి, ఇది కదా షిఫ్ట్, అంతేనా. దిస్ ఈస్ ద షిఫ్ట్. ఇగో ఈ కొంచెం షిఫ్ట్ అంటారు. షిఫ్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ ఎక్కడ వెళ్ళింది, అది ఇక్కడ ఉన్నది ఇక్కడికి వెళ్ళిందమ్మా, ఇక్కడ ఉంది ఫస్ట్, ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్ అయింది. సో దిస్ ఈస్ ద షిఫ్ట్. ఈ డిస్టెన్స్ కావాలి నాకు, ఏం చేయాలి, D1 డాష్ లో నుంచి ఈ D ఇక్కడ వరకు D1 కదా, ఇది తీసేస్తే అయిపోతుంది ఆన్సర్. సో షిఫ్ట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ అంటే దేంట్లో తీయాలి చెప్పండి, షిఫ్ట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి D1 డాష్ మైనస్ D. దాని నుంచి తీసారు. ఈ రెండు డయాగ్రామ్స్ ఒకే చోట వేయాలా, వేరే వేరే చోట వేయాలా, ఒకే ప్లేస్ లో ఉండాలి, గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ D1 డాష్, PD అపాన్ P ప్లస్ Q మైనస్ D1 QD upon P plus Q. Which one is common? Common ఏంటో చెప్పండి అందులో. ఏంటి? D by P plus Q కామన్ తీస్తే ఇంకేముంటుంది? P minus Q. This is the answer. Okay. Shift of center of mass ఫార్ములా చెప్పండి ఇప్పుడు. D into
P minus Q upon P plus Q. Okay. ఇది షిఫ్ట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. ఇది అర్థమైంది అందరికి. ఇప్పుడు మనం యూజ్ చేసిన ఫార్ములా ఏంటి? m2d/m1 ప్లస్ n. కానీ m1 m2 ప్లేస్లు ఏమున్నాయి? pqలు ఉన్నాయి. ఓకేనా? రైట్. వెన్ two particles of masses p comma q are separated by a distance d. Full stop. If the two particles are interchanged, their positions, then the shift of their center of mass is బ్యాక్గ్రౌండ్ లో నేను ఎక్కడేం రాసానో చూసి జాగ్రత్తగా వేసుకోండి అందరూ. చూడమ్మా 21. నేను ఒకటి అడుగుతాను, చెప్పండి. 1 + 2 + 3 ఎంత? ప్లస్ అండ్ సో ఆన్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఎంత? ఇన్ఫినిటీ. దానికి ఒక ఫార్ములా ఉంటుంది చూడండి. n × n + 1/2 చెప్పాలి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ అవసరం. ఎలాగో చెప్పినా ఒకవేళ మీరు మర్చిపోయిన క్రాస్ చెక్ చేసుకోండి. ఫస్ట్ n + 1 పెట్టండి. ఎంత? ఇది ఎంత అవుతుంది? n + 1 పెట్టండి. ఫస్ట్ వచ్చిందా? ఇప్పుడు 2 పెట్టండి. ఇందులో 2 పెట్టండి. 2 + 1 ఎంత? ఫస్ట్ ఎంత ఉంది? 2. 3 × 2 6. 6/2. ఫస్ట్ 2 కూడితే ఎంతో అంత రావాలి. ఈసారి అందులో 3 పెడితే ఈ 3 కూడితే ఎంతో అంత రావాలి. ఈ 3 కూడితే ఎంత? 6. అందులో 3 పెట్టండి. 3 + 1 4 3s 12/2. అర్థమైందా? ఎక్కడైనా సరే మీకు ఇలాగ 1 + 2 + 3 + సో ఆన్ అని ఉందనుకోండి, ఇది మొత్తం తీసేసి అది రాసుకోవాలి. ఇక ప్రాబ్లమ్స్ లో n × n + 1/2 గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ 1² + 2² + 3² ప్లస్ అండ్ సో ఆన్ ఉందనుకోండి. ఇప్పుడు స్క్వేర్లు ఉంది, ఇలా కూడా వస్తుంది మీకు ఎప్పుడన్నా. ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు n × n + 1 × 2n + 1/6 ఇది ఫార్మ్. ఫిక్స్ చేద్దామా? ఫస్ట్ 1 అందులో 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏం రావాలి చెప్పండి? 1 రావాలి. 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత రావాలి? ఈ రెండింటి సమ్ రావాలి. ఫస్ట్ రెండింటి సమ్ 2² ఎంతమ్మా? 4. 4 + 1 5 రావాలి. 2 పెట్టి అందులో 3 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత రావాలి? 3² 9, 2² 4, 13, 14 రావాలి. చెక్ చేద్దాం ఒకసారి. ఫస్ట్ 1 పెట్టి చెక్ చేస్తే 1 రావాలి. చెక్ చేయండి. ఇక్కడ 1 పెట్టాను అనుకోండి, ఇది 2 అయింది. 1 ఇది 2, ఇది 3, 3 2 6, 6 6 క్యాన్సిల్ 1 సరిపోయింది. 2 సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత రావాలని చెప్తున్నాను?
ఈ రెండింటి సమ్ రావాలి 5 రావాలి. చెక్ చేద్దామా? n ప్లస్లో 2 2 ప్లస్ 1 ఇంటూ 2 ఇంటూ 2 4 ప్లస్ 1 అపాన్ 6 2 1s 2 3s 2 ప్లస్ 1 3 3 పోయింది 4 ప్లస్ 1 5. ఓకేనా? ఇంకోటి కూడా చెక్ చేద్దాం మనం 3 కూడా వేసి చెక్ చేద్దాం దాంట్లో. అప్పుడు మనకు అది కరెక్టో కాదో తెలుసు. ఫస్ట్ 3 ప్లస్ 1 నెక్స్ట్ 2 ఇంటూ 3 6 ప్లస్ 1 7 7/6 1s 2s అప్పర్ 1 4 ఇంటూ 7/2 2 2s 14 ఎంత రావాలి చెప్పండి? 14. ఈ 3 కూడితే 14 రావాలి. చెక్ ఇట్. 3 స్క్వేర్ ఎంత? 2 స్క్వేర్ 9 ప్లస్ 4 ఇంకో 1 30 ఫార్మ కరెక్టేగా? ఈ రెండు ఓకేనా? అంటే ఇక నేను చెప్పబోయే నెక్స్ట్ కాన్సెప్ట్స్ లో ఇలాంటివి కనబడుతుంటాయి మీకు. అప్పుడు ఇవి తీసేసి ఇవి రాయాలి వాటి ప్లేసుల్లో. ఒక 6 or 7 ప్రాబ్లమ్స్ ఉంటాయి, అన్నిటికీ అవసరం. ఒకవేళ క్యూబ్లు ఉంటే ఇన్ కేస్ 1 క్యూబ్ 2 క్యూబ్ 3 క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ ఇలా ఉందనుకోండి, ఇప్పుడు ఏం రాస్తారంటే దీన్ని స్క్వేర్ చేసేసండి. n స్క్వేర్ ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ అపాన్ 4. ఓకే, ఇలా రాస్తే సరిపోతుంది. చెక్ చేద్దాం దీన్ని కూడా. ఇందులో 1 సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, ఏం రావాలి? 1 రావాలి, ఫస్ట్ రావాలి. 2 సబ్స్టిట్యూట్ చేస్తే అందులో ఎంత రావాలి? ఇదెంత? 8 ప్లస్ 1 9 రావాలి. 2 సబ్స్టిట్యూట్ చేసి చూడండి. 2 స్క్వేర్ 2 ప్లస్ 1 హోల్ స్క్వేర్ అపాన్ 4 2 స్క్వేర్ 4 ఇంటూ 2 ప్లస్ 1 3 స్క్వేర్ 9 అపాన్ 4 క్యాన్సిల్ ఎంత ఉంది? 9 కదా. 2 క్యూబ్ ఎంత? 8 ప్లస్ 1 9. ఓకేనా? ఈ 3 ఫార్ములాలు మీకు యూజ్ అవుతా ఉంటాయి. ఒక్కొక్కసారి 2 వాడాల్సి వచ్చింది ఒకే ప్రాబ్లంలో. ఏ 2 యూజ్ చేస్తున్నాం ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. ఈ ఓకేనా? రాసుకోండి. ఎంత నెంబర్ ఇది? 21. నో డౌట్. When n particles of masses m, 2m, 3m, so on, nm are on x-axis, and not the part, are on x-axis at distances x1 is equal to 1, x2 is equal to 2, x3 is equal to 3, so on, xn is equal to n units from the origin. The distance of the center of mass, the distance of their, note down అందరూ రాస్తా ఉండండి. Then the distance of their center of mass from the origin is, note down. వస్తారా? ఓకే, వినండి. When n particles of masses, this is origin, x-axis
First particle mass m mass, it is at 1 unit distance from the origin. X1 is equal to 1. Origin nunchi. This is 2m, 2 units distance from origin. Okay. Next 3m, its distance is 3 units from the origin. So on, so on. Chala unnai alaga. Last the nm, n units. వీటన్నిటి కలిపి సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడో ఒక ప్లేస్లో ఉంటుంది. దాని డిస్టెన్స్ అడుగుతున్నాడు ఆరిజిన్ నుంచి కదా. ఇక్కడ సో అని పెట్టాను. ఇప్పుడు మనం కనుక్కోవాల్సిన ఫార్ములా ఏంటి? ఎక్స్సిఎం, డిస్టెన్స్ ఆఫ్ ద సెంటర్. ఇక్కడ ఉన్నది ఒక పార్టికల్ కాదు, ఎన్ పార్టికల్స్ ఉన్నాయి, డిఫరెంట్ మాసెస్, డిఫరెంట్ డిస్టెన్సెస్. వీటన్నిటికీ కలిపి సెంటర్ ఆఫ్ మాస్ ఒక ప్లేస్లో ఉంటుంది. ఆ ప్లేస్కి ఆరిజిన్ నుంచి డిస్టెన్స్ ఎంత? సరే, ఫార్ములా ఉంది కదా మనకి. ఎక్స్సిఎం ఫార్ములా, xcm is equal to n particles చెప్పండి, m1 x1 plus m2 x2 plus so on mn xn total upon చెప్పమ్మా. సబ్స్టిట్యూట్ చేద్దాం ఇప్పుడు. m1 ప్లస్ ఎంత వేయాలి? m x1 1, బట్ డిస్టెన్సెస్ కదా, అట్లా చెప్తారండి అన్ని. దట్ ఈస్ గుడ్. ఇన్ ద ప్లేస్ ఆఫ్ m1 m x1 ప్లస్ m2 x2 m3 x3 ప్లస్ అండ్ సో ఆన్ mn nm n m distance n total upon m1 m plus 2m చెప్పాలి. n పైన ఏం కామన్ తెద్దాం? m కామన్, అప్పర్ వన్ m కామన్, m కామన్ చెప్పమ్మా. m కామన్ తీసి ఇక్కడ ఎంత ఉంటుంది? 1 స్క్వేర్ రాద్దాం. 1 స్క్వేర్ నో ప్రాబ్లం. ఇక్కడ m తీసేస్తే 2 రెండు 2లు ఉన్నాయి. 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n స్క్వేర్. దీనికి ఏం రాయాలి తెలుసుగా? తెలీదా? కమ్మంటే అదే చెప్పాను. కింద ఏం కామన్ తెద్దాం? m కామన్. క్యాన్సిలేషన్స్ చెప్పండి. ఇప్పుడు ఈ అప్పర్ ఉన్న దాని ప్లేస్ లో రాయాలి. అది ఓకేనా? ఇక్కడ రాస్తున్నా xcm ఈజ్ ఈక్వల్ టు అప్పర్ వన్, దీని ప్లేస్ లో రాయాలి చెప్పండి. టోటల్ అపాన్ కింద దాని ప్లేస్ లో రాయాలి n ఇంటూ బై 2. చూడండి ఇప్పుడు జాగ్రత్తగా, nn క్యాన్సిల్, n+1 n+1 క్యాన్సిల్, 2 1s 2 3s అమ్మా. ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది. ఇప్పుడు xcm ఈజ్ ఈక్వల్ టు 2n+1 అపాన్, అది ఆన్సర్. 2n+1 అపాన్ 3. అర్థమైంది అందరికి? క్లియర్? ఇందులో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏందో చెప్పండి. ఇప్పుడు ఫార్ములాలు ఈ రెండు, ఈ ప్లేస్ ఎలా రాస్తున్నాం, అందుకే అవి చెప్పాము ముందు. ఓకేనా? డయాగ్రామ్ వేసుకొని ఇట్లా రాయి, నోట్ చేయండి. చూడండి, చిన్న చేంజ్. వెన్ n ఐడెంటికల్ పార్టికల్స్, చూడండి, వెన్ n సేమ్, n ఐడెంటికల్ particles each of mass m are on x-axis 23. చూడండి, ప్రాబ్లం అయిపోయింది. ఇవన్నీ సేమ్ ఐడెంటికల్, ఎంఏ 2mలు కాదు, m m m లాస్ట్ ఇది కూడా ఎంఏ. డయాగ్రామ్ అది, డిస్టెన్సెస్ ఓకే, డయాగ్రామ్ ఓకేనా? కంప్లీటెడ్. ఇప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ, ఇందులో ఏం చేంజెస్ చేయాలి? ఫార్ములా ఓకే,
ఐడెంటికల్ కాబట్టి ఎం ఇక్కడ ఏం చేయాలి 2 తీసేయాలి ఎం కదా ఓకే 2 యూనిట్స్ డిస్టెన్స్ ఎం ఇక్కడ ఏం తీసేయాలి ఎన్ ఇంతవరకు ఓకేనా కింద కూడా M1 M M2 M M3 M లాస్ట్ కూడా M ఇప్పుడు చెప్పమ్మా ఇక్కడ నుంచి చేద్దామా ఐడెంటికల్ కదా పార్టికల్స్ ఇప్పుడు చెప్పు పైన ఏం కామన్ తెద్దాం M కామన్ ఇన్ బ్రాకెట్ టోటల్ అపాన్ కింద 2 M'లు ఉంటే 2M 3 M'లు ఉంటే అలాంటి ఎన్ని ఉన్నాయి NM వేయాలి కింద ఇది ఓకేనా ఇక్కడ జాగ్రత్తగా వేసుకోవాలి క్యాన్సిల్ చేద్దామా దీస్ ఆర్ క్యాన్సిల్ దీని ప్లేస్ రాయాలి ఇప్పుడు